జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి గురుగారు, సగం చెప్పి ఆపేశారేంటి? వారసులందరూ వరం అనుకుంటారు, కానీ ఏంటో చెప్పండి. ఏంటో చెప్పండి గురుగారు. చెప్తాను. అందరి కళ్ళు తెరుచుకునేలా, కనువిప్పు కలిగేలా ఆ మహాదేవుని ఆశీస్సులతో జరగబోయేదంతా పూసగుచ్చినట్టు చెప్తాను. అలాగే చెప్పండి గురుగారు. మీరేం చెప్పినా అదే ఆచరిస్తాం. ఆచరించాలి, లేకపోతే ఆయుష్ ఉండదు. వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ శాపం కాదు, ఆ మహాదేవుని మహోత్కృష్టమైన వరం. ఆ కైలాసనాథుడే కంకణం కట్టుకుని ఈ ఇంట పండిస్తున్న 9 నెలల పంట. ఏంటి గురువుగారు మీరనేది? ఇది అక్షర సత్యం. వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఇప్పటికైనా ఇదే నిజమని నమ్మండి. చాలు గురువుగారు. ఇన్నాళ్ళుగా నా బిడ్డ మీదున్న అనుమానాలు, అపోహలు అన్నీ తొలగించారు. ఇది చాలు ఈ జన్మకి. నా వారసత్వం తల్లి, నేనుండగా ఎలా నిందపడనిస్తాను? మీ మాటతో మనసులో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి గురువుగారు. ఇక నుంచి బిడ్డని వరంలాగే చూసుకుంటాం. గురువుగారు చెప్పింది విన్నారు కదా. ఇంకెవ్వరూ ఎప్పుడు బిడ్డ గురించి తప్పుగా మాట్లాడకండి. ఆపు బామ్మ. మరి గుళ్ళో ఆ శివసాధువు బిడ్డ శాపం ఇల్లే తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారే, మరి మీరు వరమని ఎలా అంటారు? వరమేరా? బుద్ధి లేనివారు, జ్ఞానహీనులు, స్వార్థపరులు చెప్పే మాటలివి. ఆ బిడ్డ వరమే, శాపం కాదు. తరతరాల చరిత్రని తిరగరాయబోతోంది. ఒక రాణి రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టబోతోంది. ఇంకెవరైనా శాపమని పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళ శిరస్సు పగిలిపోతుంది. ఇదేంటి, రాజగురువులో భయం పోయి ఇంత ధైర్యంగా చెప్తున్నాడు? శిష్యుల గురించి మర్చిపోయాడా ఏంటి? అది కాదు గురుగారు. మాట్లాడకు. ఆ బిడ్డ గురించి తప్పుగా ఆలోచించినా, వాళ్ళకి ఏ కీడు తలపెట్టాలని చూసినా వాళ్ళకి ఆయువు మూడినట్టే. పంచభూతాలే పగపట్టి వాళ్ళ పతనాన్ని శాసిస్తాయి. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.